ఎస్సీ వర్గీకరణ అమలులో మరొక కీలక ముందడుగు పడింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ దస్త్రం సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను శాసనసభలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదించింది. ఇక్కడ పరిశీలన తర్వాత తాజాగా అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. తదుపరి చర్యలపై మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వర్గీకరణ అమలుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే న్యాయశాఖ నుంచి సూచనలు తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో అధికారులకు స్పష్టం చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచే ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది అని ఈనాడు పేపర్లో రాయడం జరిగింది.